టిప్ నెంబర్ 7 అండి, ఫర్టిలైజర్స్. నెలకు ఒకసారి కంపోస్ట్ ఇవ్వాలంటుంటాం కదా, అట్లానే ఇప్పుడు కౌడంగ్ మాన్యూర్ అనేది ఇస్తే కనుక చాలా మంచిది వింటర్లో. ఎందుకంటే అది వేడి, సమ్మర్లో మనం అవాయిడ్ చేస్తూ ఉంటాము వేడి అని. ఇప్పుడు వింటర్లో కౌడంగ్ మాన్యూర్ అనేది చాలా మంచిది. అలానే లిక్విడ్ ఫర్టిలైజర్ వచ్చేసి 10 to 15 డేస్కి ఒకసారి ఇస్తే కనుక సరిపోతుంది. నెక్స్ట్ టిప్ నెంబర్ 8 అండి, ఫర్టిలైజర్స్ చూసేసాము. ఇప్పుడు పెస్టిసైడ్ కూడా చూద్దాము. కంపల్సరీ ఈ టైంలో అండి, అంటే వింటర్లో ఈ సీజన్లో ఫంగస్ ప్రాబ్లం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఎవ్రీ 15 డేస్కి ఒకసారి నీమ్ ఆయిల్ అనేది స్ప్రే చేస్తే కనుక చాలా మంచిది. అది ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది ఆల్రెడీ నేను వీడియో చేశాను. సో మీకు కావాలంటే పైన ఐకార్డ్లో లింక్ ఇస్తాను చూడండి. ఇలా ఎవ్రీ 15 డేస్కి ఒకసారి చేస్తుంటే కనుక వాటి నుండి మనం మొక్కల్ని సేవ్ చేసుకోవచ్చు. సో అది తర్వాత అండి, ఏం చేయకూడదో కూడా ఇప్పుడు తెలుసుకుందాము. ఫస్ట్ వన్ అండి, ఓవర్ వాటరింగ్ చేయకండి. కుండీలో మట్టి తడిగా ఉంది అంటే కనుక ఆ రోజు వాటరింగ్ చేయొద్దు, నెక్స్ట్ డే చేయండి. అలానే పైన లేయర్ ఎండిపోతేనే అప్పుడు చేయండి. తర్వాత ఓవర్ ఫర్టిలైజేషన్ అండి, ఎక్కువగా పోషకాలు అనేవి ఇస్తూ ఉండకండి. వాటికి పర్టికులర్ టైం ఉంటుంది కదా, ఆ టైంలోనే ఇవ్వండి. తర్వాత రీపాటింగ్ అనేది మాటికి అసలు చేయకండి. నెక్స్ట్ హార్డ్ ప్రూనింగ్ అసలు చేయొద్దు. సో ఇవన్నీ చేయకూడనివి. ఈ వింటర్లో మనం ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదో ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాము. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.